హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు బ్యూటీ హోమ్ ఛానల్. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, హ్యాపీగా కూడా ఉన్నాను. మీ అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి చాలా రోజుల తర్వాత అయితే ఈ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ వీడియో అయితే మొన్న సంక్రాంతికి ఊరు వెళ్ళాను కదా, అప్పుడైతే షూట్ చేశాను అనమాట. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అది కూడా ఎప్పుడు వెళ్ళాము అనుకుంటున్నారా? పండగ రోజు అయితే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి అమ్మ అయితే వంట అయితే చేస్తుంది అనమాట. ఇది చక్రాలు అయితే చేస్తుంది. ఇక్కడ పక్కనే అమ్ములు కూడా కూర్చుంది. ఇద్దరు కలిసి ముచ్చట్లు పెడతారు. ఓయ్ కాలిద్ది. చక్రాలు బంధు మరి గాలి పోసుకుంటామ్మా ఉన్నాయి. సరే ఈ ఒక్క వంట చేసి ఉండొద్దు ఇంకా ఎందుకు, ఇప్పుడు దానికి పెట్టుంది. ఇది ఒకసారి ఇది ఒకసారి వస్తుంది. ఇంకా ఎందుకు ఇప్పుడు ఉండదు అట్టనే గాలి పోసు. అయిపోయిందా పండు 3 డేస్ది? లాస్ట్ సాంగ్ మీ అందరు కలిసి వేసిందా? చూసారు కదా, మొత్తానికి అమ్మమ్మ మనవరాలు ముచ్చట్లయితే అవన్నమాట. ఇక అట్లా కొంచెం సందడిగా ఇంకా చక్రాలు అయితే చేసేసాము. 5 కేజీలు అనమాట పిండి. ఇక అమ్మ నాకు ఒక్కదానికే చేస్తుంది అక్క, ఎందుకంటే ఆమెనే చేసుకుంటుంది ప్రతి పండగకి. నాకు ఒక్కదానికే కాబట్టి 5 కేజీలు అయితే 2 మానికలు ఏమో పోసినట్టుంది. ఇంకా ఎక్కువసేపు చాలా టైం పట్టింది. ఇంకా అమ్మ కొంచెంసేపు చేసింది, నేను కూడా కొంచెంసేపు చేసా. మొత్తానికి చక్రాలు చేయడం అయితే కంప్లీట్ చేసాము. ఇంకా అవి చేసిన తర్వాత నేను నాన్న మదిరెళ్ళి అరిసెలకైతే పిండి పట్టించుకొచ్చినాం అనమాట. మా ఊర్లో అయితే అది మిల్లు లేదు, గిర్ని. ఇంకా మదిరెళ్ళి పట్టించుకొచ్చాము. ఇంకా అట్లనే అరిసెలు బెల్లం అనమాట, బెల్లం కూడా తీసుకొని వచ్చాము. ఇంక ఇక్కడ నేనైతే పాకం పట్టడానికి బెల్లం కావాలి కదా, దాన్ని అయితే నలగొడుతున్నాను అనమాట. సుత్తి తీసుకొని కొడుతుంటే కూడా అది అసలు నలగట్లేదు. నా బలం అంతా ఉపయోగించినా కానీ అది బెల్లం అయితే అస్సలు నలగట్లేదు, గట్టిగా ఉంది. మొత్తానికి ఎలాగో అలాగా నా బలమంతా ఉపయోగించి బెల్లం అయితే నలగొట్టి తెపాల్లో అయితే వేసాను అనమాట. ఇంకా పాకం పట్టడం అయితే మాకైతే రాదు, నాకు రాదు, అమ్మకు కూడా రాదు. ఎందుకంటే అరిసెల పాకం అనేది మంచి పడితేనే అరిసెలు మంచిగా వస్తాయి అంటారు కదా. ఇక మాకైతే రాదనమాట. పక్కన అక్కడ కూర్చుంది కదా, అటు పక్కన కూర్చున్నామా మా కోటమామమ్మ అనమాట. ఆమెనే ప్రతిసారి పాకం పడుతుంది. ఇంక ఈసారి కూడా అమ్మమ్మని పిలిస్తే వచ్చి పాకం పట్టింది అనమాట. ఇంకంతా పిండి అంతా కూడా కలిపేసి ఇంకా అరిసెలు చేయడానికి అయితే కూర్చున్నాము. చాలా చీకటి పడిపోయింది, 7 అట్లా అయింది టైం అయితే. ఇంకా చక్రాలు అవన్నీ చేయాలంటే ఇద్దరికైతే అయితే కానీ ఈ అరిసెలు చేయాలంటే 4-5 ఉండాల్సిందే కంపల్సరీ. ఒకళ్ళు కళాయిలో వేయాలి, ఒకళ్ళు చేయడానికి ఉండాలి, ఒకళ్ళు ఉండలు చేయడానికి ఉండాలి, మళ్ళీ అరిసెలను ఒత్తడానికి ఒకళ్ళు ఉండాలన్నమాట. ఇక్కడ నానైతే అరిసెలు అయితే ఒత్తుతున్నాడు. ఇంకా నేనైతే మామూలుగా అమ్ములు ఉండలు చేస్తున్నారు. నేనైతే మంచిగా బాక్స్ తీసుకొని ఇట్లా రౌండ్గా అయితే ఒత్తుతున్నాను అనమాట. ఇక పక్కన మా అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ అయితే కళాయిలో వేయడం తీయటం అమ్మమ్మ అయితే చేస్తుంది. నిజంగా చిన్నప్పుడు ఈ అరిసెలు చేయడం అంటే చాలా సందడిగా ఉండేది. ఎందుకంటే అప్పుడు మా అమ్మమ్మ, మా తాతయ్య, మా మావయ్య వాళ్ళు దగ్గరగా 10 మంది ఉండేవాళ్ళం అరిసెలు చేయడానికి. ఎందుకంటే అప్పుడు ఎక్కువ పోసుకునే వాళ్ళం అనమాట బియ్యం. అమ్మమ్మ వాళ్ళు దాదాపుగా 5 మానికలు అట్లా పోసేవాళ్ళు. ఎందుకంటే ఫ్యామిలీ ఎక్కువ కదా, అమ్మమ్మ, తాతయ్య, మావయ్య వాళ్ళు ఇద్దరు, ఇంకా మేము అందరం కలిసి ఒకేసారి చేసేవాళ్ళం. తాతయ్య అయితే అసలు మేము అందరం అరుస్తుంటే అరవమాకండి అని తిట్టేవాడు అనమాట. అరితే అరిసెలు సరిగ్గా రావని తిట్టేవాడు, అస్సలు నోరెత్తనిచ్చేవాడు కాదు. చాలా సందడిగా ఉండేది. కానీ ఇంకా రాను పెళ్ళిళ్ళు అయిపోయి అందరికీ ఎవరికి వాళ్ళు దూరం అయిపోయి ఇట్లా ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా చాలా సందడిగానే అయిందనమాట. ఇక పక్కన మా అమ్మమ్మ వాళ్ళతో కంటే కూడా మామూలుగా ఈ కోటమ్మ అమ్మమ్మ వాళ్ళతో కొంచెం మాకు ఎక్కువ రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే మా ఇంటి ఎదురుంగే కాబట్టి వాళ్ళు మమ్మల్ని అంతే కొంచెం బాగా చూస్తారు. ఇక మేము కూడా కొంచెం వాళ్ళతో చదువుకునేటప్పుడు అక్క, మా పిన్ని బాగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఇక అట్లా వాళ్ళకంటే కూడా వీళ్ళతో కొంచెం ఎక్కువ రిలేషన్ ఉంటుంది మాకు. వీళ్ళు సేమ్ మేనమామలే, తాతయ్యలే అనమాట. తాతయ్యలు అమ్మమ్మ వాళ్ళు అయినా కూడా వీళ్ళతో కొంచెం రిలేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక మేము పెళ్ళిళ్ళు చేసుకొని ఇటు వచ్చినాం కాబట్టి అమ్మ వాళ్ళని కొంచెం ఏదైనా చూడాలన్నా చేయాలన్నా వీళ్ళు కొంచెం
పట్టించుకొని చూస్తారనమాట. ఇక అట్లనే మేము వెళ్ళినప్పుడు కూడా బాగా పలకరిస్తారు. ఇక మొత్తానికైతే హర్షలు అయితే చేయడం అయితే ఇక సగానికైతే అయిపోయింది. కూర్చొని నాకైతే నడుము నొప్పులు వేసినాయి అనమాట. ఎప్పుడో అట్లా కూర్చోవడం కదా సంవత్సరం. ఇంతకుముందు అయితే నేను పోకముందే అమ్మ హర్షలు కూడా చేసి పెట్టేది. ఈసారి నేను పోవటమే లేట్గా వెళ్ళాను అనమాట. పండగ రోజు వెళ్ళాను, ఎందుకంటే సండే నాకు ప్రేయర్ ఉంది. సండే రోజు ప్రేయర్ చూసుకొని ఆ రోజు ఈవినింగ్ వెళ్దాం అనుకుంటే కుదరలేదు. ఇంకా మండే మార్నింగ్ వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి దాదాపుగా 1 or 2 అయింది. ఎందుకంటే తొందరగా వెళ్దాం అనుకుంటే ఇంకా బస్సులు అయితే లేట్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళిన తర్వాతే చక్రాలు చేసాము. నేను వెళ్ళిన తర్వాతే ఇంక ఈ అరిసెలు ఇక నేను వేసుకున్నా కదా, ఆ డ్రెస్ మీదే నేను ఊరికైతే వెళ్ళాను అనమాట. ఇక వెళ్ళిన వెంటనే ఈ అరిసెలు చక్రాలు చేసాము. అది అయిపోయిన వెంటనే ఇంకా అరిసెల దగ్గర అయితే కూర్చున్నాము. ఇక మొత్తానికి కాసేపు అమ్ములు కూడా చేసింది. మొత్తానికి మా ఊర్లో విశేషాలు అయితే ఇవన్నమాట. సంక్రాంతి పండుగ ఇంతకుముందు మేము ఉన్నప్పుడు అంత బాగా చేసేవాళ్ళు అయితే కాదు, ఇప్పుడైతే బాగా చేస్తున్నారు. ఇంకా జనరేషన్ చేంజ్ అయింది కదా, ముగ్గులు పోటీలని అవని ఇవని బాగా చేస్తున్నారు. యాక్చువల్గా అసలు ఈ పండుగ అయితే మాకు లేదనమాట, మా అమ్మ వాళ్ళకైతే లేదు. ఎందుకంటే పండగ రోజు భోగి రోజే మా ఒక తాతయ్య అయితే చనిపోయారనమాట. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఈ పండగ అసలు చెయ్యరు. అంటే పండగకు ముందు కానీ 2 రోజుల ముందు కానీ పండగ అయిపోయినాక కానీ ఈ పిండి వంటలు వండుకుంటాము. ఇక ఇప్పుడైతే ఇంకా పండగ రోజే వండిందనమాట అమ్మ. భోగి రోజు చెయ్యరంట, ఎందుకంటే భోగి రోజు చనిపోయాడు కాబట్టి భోగిని మాత్రం చెయ్యరు. ఇక పండగ రోజు అయితే చేస్తారు. ఇక చాలా సంవత్సరాలు గడిచిపోయిందిలేండి, దగ్గరగా 30 అంతే 28 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. ఇక రాను ఇంకా అందరూ కొన్ని మర్చిపోతూ ఉంటారు కదా. మర్చిపోవడం అంటే మొత్తానికి మర్చిపోవడం అని కాదు, మామూలుగా భోగి రోజు చెయ్యరనమాట. ఇంకా భోగి తలకలు కానీ ఇట్లాంటివి ఏం చెయ్యరు, ముగ్గులు గిట్ల వేయరు. మామూలుగా ఇంటి ముందు ముగ్గులు వేసి రంగులు వేసి గొబ్బెమ్మలు పెడతారు కదా, అమ్మ వాళ్ళు మాత్రం ఆ రంగులు కానీ ఆ గొబ్బెమ్మలు కానీ పెట్టరనమాట. ఇక వాళ్ళకి పండగ లేదన్నట్టు. ఇక పిండి వంటలు ఏమన్నా వండుకుంటే కూడా పండగ రోజు వండుకుంటారు అంతే. ఇక ఇదన్నమాట. ఇక మొత్తానికైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా గడిచింది. నేను ఈసారి అయితే 2 డేసే ఉన్నానండి, అసలు ఎక్కువ రోజులైతే లేను. వెళ్ళిందే సోమవారం పొద్దున 1 గంటకు అట్లా వెళ్ళా, మళ్ళీ బుధవారం తెల్లారి పట్టుకే ఎక్కా అనమాట. ఇక్కడ పని ఉంది అని చెప్పేసి. ఏం పని అంత బిజీ, అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఉండకుండా అనుకోకండి. మంచి అంటే ఎక్కువ నాకైతే ఇక్కడ పని అయితే ఉంది. ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా త్వరలో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా. ఆ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ వీడియో అయితే అమ్ములు షూట్ చేస్తుంది, అందుకని చూసారా వాళ్ళ అమ్మమ్మని ఫేస్ మంచిగా దగ్గరగా పెట్టి అయితే తీస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి నేను ఎలా చేస్తున్నాను అనేది అయితే తీస్తుంది. చూసారుగా ఇక్కడ అమ్మ ఉండలు చేసి పెడుతుంటే నేనైతే బాక్స్తో నొక్కుతున్నా, వేలతో చేస్తే వేలు ముద్రలు పడతాయి అన్నట్టుగా. ఇంకా అదనమాట. ఫైనల్గా పండుగాడైతే మంచిగా గదిలో ఆడుకుంటుండే. మేమైతే ఒక 2-3 గంటలు కూర్చోవాల్సి వచ్చింది అరసల దగ్గర. కూర్చొని చాలా నీరసం వచ్చేసింది నాకైతే, ఎందుకంటే ఈ మధ్య బాగా నడులు నొప్పి లేస్తుంది, దానివల్ల అయితే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఇక ఫైనల్గా మా నాన్న అయితే అరిసెలు అయితే నొక్కుతున్నాడు, ఇటు పక్కన అయితే అమ్మమ్మ అయితే కళాయిలో వేస్తుంది. ఈ బుడపిల్ల ఉంది కదా, ఇదైతే మా మేనమామ కూతురు అనమాట, కానీ పిడుగు. ఇక మొత్తానికి వీడియో అయితే ఇదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.